మనమే గడపడతాం దూరం పని చేసి లేకపోతే ఏం చేస్తామమ్మా? అది 24 గంటలు అయిపోయింది. जेसीपी नहीं था अपन को दिखे चलो नहीं अपन को दिखे బాడీ ఎవరిస్తారు ఎక్కడ కూడా లేదు హాస్పిటల్ కూడా లేదు ఇంత వానలు ఎంత ఎండలు పిల్లలు తీసుకుని వస్తున్నాం ఎన్ని రోజు ఆగలేదు ఇప్పుడు జేసీపీలో 5 నిమిషాల్లో చేస్తాను చేయాలంటే మేమే దొంగకుంటాం లేదంటే గడపడతాం ఓకే మన సేవలమని తీసుకుందాం మరి ఏం చేస్తాను చెప్పు సొంత తమ్ముడు ఏం చెప్తున్నారు 2 days నుంచి చెప్తున్నారు ఇంకా ఉన్నాడు అని ఎక్కడ ఉన్నాడు చెప్పాలి కదా హాస్పిటల్లో ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా అని ఎక్కడ చెప్తే మాకు కూడా కొంచెం ఇది ఉంటుంది కదా ఇప్పుడు 2 days నుంచి వెతుకుతున్నాము హాస్పిటల్స్ అన్ని హాస్పిటల్ వెళ్ళాము కానీ ఇంకా ఎక్కడ లేడని చెప్తున్నారు మరి ఇంకా ఎక్కడ వెతకాలి ఇక్కడ వీళ్ళు ఉన్నారు మరి వీళ్ళని జల్దీ వెతకాలి కదా దాంట్లో ఉంటే మేము తీసుకొని వెళ్తాం కదా మేము ఇంకా ఎంతసేపు అని ఇక్కడ ఉండాలి ఇంకా ఎన్ని రోజులు అది పాసం ఉండాలి 2 days అవుతుంది మరి ఇంకా ఎంతసేపు అని మేము వెయిట్ చేయాలి సెకండ్ అది ఏమని చెప్తున్నారు ఇంకా చూస్తున్నాం ఇంకా ఎన్ని రోజులు చూస్తారు ఇట్లానే లూజ్ గా చూస్తారా ఇంకా అయిపోయిందంటే ఇంకా చూస్తే ఇంకా చాలా బాడీస్ ఉన్నాయి మరి మా తమ్ముడు బాడీ ఎక్కడుంది అన్ని బాడీస్ వచ్చినాయి ఇంకొకటి ఉంది 2 ఉందని ఎందుకు అబద్ధం చెప్తున్నారు ఇంత మంది ఉన్నారని మొత్తం క్లియర్ గా చెప్పాలి కదా ఎందుకు ఒకటే ఉంది 2 ఉందని చెప్తున్నారు మా తమ్ముడు ఎక్కడ ఉన్నారు ఫస్ట్ నాకైతే వెతికియండి అప్పుడు దాకైతే నేను ఇక్కడ నుంచి కదలను 2 days నుంచి వస్తుంది సార్ 2 days జస్ట్ 2 days సాటర్డే వచ్చాడు సండే మేము చర్చ్కి వెళ్తాం కాబట్టి మేము రాలేము నిన్న వచ్చాడు ఇంకా డ్యూటీలోకి వెళ్ళడం లేదా ఇట్లా అయింది మాకు ఇంకా ఫోన్ కూడా రాలేదు 3 వరకు ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు అప్పటికి 9కే కాలిపోయింది కంపెనీ అయితే ఉదయం 6 ఫోన్ చేసి చూసి వచ్చి ఆయన జాయిన్ అయ్యాం సార్ ఇక్కడ కానీ బాడీ మాత్రం అక్కడ హాస్పిటల్లో లేదు అయిపోయినాయని చెప్తున్నారు బాడీస్ అన్ని తీసేసినాం అని చెప్తున్నారు బాడీలు ఏమైనట్టు అని బాడీ అడిగితే బాడీలు అయిపోయినాయని చెప్తున్నారు వీళ్ళు కన్నా ఏదో DNA టెస్ట్ చేసుకుని ఇంత మొక్కనే ఉండాలి కదా అది లేకుండా చేస్తున్నారు అక్కడ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ లేవు శాంపుల్ ఇచ్చాం ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళిపోయారు ఆయన ఏమనలేదు చూసి అందరికి చేయండి అన్నారు మాట్లాడారా మీతోటి ఇక్కడ ఉన్న బాధితుల కుటుంబం అందరికి మాట్లాడారు 5 నిమిషాలు మాట్లాడారు వెళ్ళిపోయారు ఏం చెప్పారు ఆయన అందరికి బోనాలు సౌకర్యాలు చూడండి అన్నారు మా మమ్మీ కూడా చనిపోయి 2 years అవుతుంది అప్పటికే మా తమ్ముడు కూడా చనిపోయాడు ఎక్కడున్నాడో చెప్పాలి కదా ఎక్కడని వెతకాలి మేము హాస్పిటల్ కూడా సరిగా చెప్తలేరు ఉస్మానియా పంపిస్తున్నా అంటున్నారు గాంధీ పంపిస్తున్నా అంటున్నారు ఏం మాట్లాడలే ఆయన వచ్చాడు అక్కడ ఉన్నారు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు లోపల వదిలేటారా బాధితుల కుటుంబాలతో మాట్లాడాలి కదా మాకేం సహాయం వద్దు మా తమ్ముడు ఉంటే చాలు మాకు ఎక్కడ ఉన్నా కూడా మా తమ్ముడు ఉంటే చాలు అంత సహాయం చేస్తే ఆ సహాయం తీసుకొని పైకి అవుతామా ఒకరోజు చచ్చిపోతాం కదా అదైతే మా ఎంబడి రాదు కదా అది ఇచ్చినా వేస్టే మాకు కానీ మా తమ్ముడు ఇస్తే చాలు మాకు ఇట్లా దొబ్బేయండి మాకు మేము పనికిరాని వాళ్ళం కదా మాకు దొబ్బేయండి మేము చెప్పుల కింద వాళ్ళం ఉన్నాం కదా మాకు దొబ్బేయండి మీరైతే పైన ఉన్న వాళ్ళు ఉన్నారు మీరు ఉండండి వాళ్ళు ఉన్న ఎలాగైనా సేఫ్గా తీయొచ్చు కదా ఇంకెంత సేఫ్ తీస్తారు మీరు 2 days నుంచి చూస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము మరి తెచ్చిస్తారు బాడీ ఇంటి దాకా తెచ్చిస్తారా తెచ్చిస్తాం అక్కడ ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళు ఎలా కొట్టేస్తున్నారు కదా మేము ఎక్కడ వెళ్ళాలి అక్కడ నుంచి లోపల కూడా వస్తలేదు
ధైర్యం ఇవ్వాలి. అందులో ఉందంట సార్, ఉంది. లేడు. ఇంకా వాళ్ళు కూడా టెస్ట్ చేస్తున్నారు, ఇంకా చెప్పట్లేరు. కొట్టండి, కొట్టి చంపేయండి. కనీసం ఈ హాస్పిటల్ పంపించడం అక్కడ చూడడానికి కూడా రెస్పాన్స్ ఏం లేదు. ఏం చెప్తారు? ముఖ్యమంత్రి మాకు కలవలేడు. ఆ సాయం చేస్తే మాకు ఏ సాయం వద్దు. మా తమ్ముడు దొరికితే చాలు. ఎక్కడున్నా కూడా ఫస్ట్ మా తమ్ముడు బయటికి తీసుకురండి. అప్పుడు దాకా నేను జరగను ఇక్కడ నుంచి. అయితే ఈ కంపెనీని అయితే బ్యాన్ చేసేయండి. మా ఫ్రెండ్ అవుతాడన్న, ఫ్రెండ్ అన్న చెప్పిండన్న ముఖ్యమంత్రి వచ్చిపోయిండు కదా. ఆయన ఏడన్నా మాకు మేము బయట ఉన్నాం, అసలు మాకు లోపలికి వదలట్లేడు. ఆయన చేసుకుంటుండన్నా, ఆయన చేసుకుంటుండు. ఆయన ఇంటర్వ్యూ చేసుకొని ఆయన వెళ్ళిపోయిండు. ఎవరితో మాట్లాడిండు, వెళ్ళిపోయిండు అంతే. పరిహారం అది ఇప్పుడు బయట ఇంత మంది జనాలు ఉన్నారన్న, కనీసం ఒక 2 ముక్కలు మాట్లాడేసి ధైర్యం ఇచ్చి మాకు 2 ముక్కలు మాట్లాడే చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుంది. వీళ్ళు ఇంత మంది కష్టంతో ఉన్నారు. పోలీసు వాళ్ళు పోమ్మా అడిగి పోమంటే ఎడిగిపోతారు. అయింది ఇన్సిడెంట్ మాకు ఈడ మా వాళ్ళు కావాలా లేదా? వీళ్ళు వెళ్ళగొడితే మేము ఎడుకోవాలన్నా? ఇప్పుడు మా వాడు దొరుకుతాడా మరి? ఇప్పుడు 2 రోజులు చెప్తారు వదిలేస్తారు అనేది. లైట్ తీసుకుంటారు. ఇక మా వానికి ఎక్కడ వెతుకోవాలి? మేము ఏడిపోయినా కూడా మాకు చీప్ చూస్తారు. ఇక మాకు లోపల రానియారు. ఇక ఏడపోయినా కూడా, హాస్పిటల్ పోయినా కూడా అంతే. కంపెనీకి వచ్చినా కూడా లేదు ఇక అని పంపించేస్తారు. ఇక మాకు ఇప్పుడు ఏడాన్ని వెతుకోవాలని చెప్పాను మా వానికి. మాకు బాడీ ఇచ్చినా మేము పోతాం కదా, బాడీ లేకుండా ఇక ఏమని కేసు పెట్టుకోవాలి చెప్పు నువ్వు ఒక మాట. ఏం చెప్తా ఉన్నారు మరి? ఇక్కడ నుంచి ఎందుకు పంపించే ప్రయత్నం చేస్తారు వీళ్ళు? మీకు బాడీ కావచ్చు, లేకుంటే ఆయన ఆనవాళ్ళు ఏదన్నా ఇవ్వాలి కదా. కూడా లేదు కదా అన్న, మొత్తం కాలిపోయిందంట. ఇక మనకు బాడీలు ఇక DNA టెస్ట్ తోనే మనము కనుక్కోవాలి మా వానికి. అట్లా ఉన్నాడు. ఇంకా లోపల ఎన్ని ఉన్నాయో తెలియదు. వీళ్ళైతే అయిపోయారని చెప్తారు. నాకు తెలిసి ఇంకా చాలా ఉన్నాయి, చెప్తలేరు వీళ్ళు, చెప్తలేరు అంతే. వీళ్ళు మొత్తం దాచిపెట్టేస్తారు అన్న. ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రభుత్వానికి? ఏం చెప్పాలంటే అన్న, ఇక అందరికి న్యాయం జరగాలి. బాధలు ఉంటుంది అన్న, బాడీ ఇచ్చేసి అయిపోతుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ బాధపడుతారు. ఇక్కడ ఎక్కడ నుంచి వచ్చి బతుకుతారు బీఆర్ వాళ్ళు. వాళ్ళకు కూడా రెస్పాన్స్ కావాలి. బ్యాచిలర్ వాళ్ళు ఎట్లా ఎటు వాళ్ళు చెప్పు. వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు. ఇంకా నాకు చెప్తున్నా, వాళ్ళకి తెలుసు ఎట్లా అనుభవం ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు దాన్ని వచ్చేయడానికి మీడియా కాడ మాట్లాడడానికి మళ్ళీ 2 రోజులు టైం పడుతుంది అన్న. వాళ్ళు ఎంత కష్టపడి వచ్చినా కూడా. ఎంతమంది ఉంటారు అన్న? అంటే మనకు తెలిసి ఇప్పుడు మన సైడ్ వాళ్ళు ఎంతమంది ఉంటారు, బీహార్ నుంచి ఎంతమంది ఉంటారు? మాక్సిమం బీహార్ వాళ్ళు చాలా మంది ఉంటారు అన్న. బీహార్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న. చెప్పలేదు ఇంత ఉంటారని చెప్పలేదు ఎవరు. ఇక మా వాళ్ళు లోకల్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనుకున్నా. ఇక్కడ నుంచి లోకల్ వాళ్ళు కూడా చాలా మంది, కానీ బీహార్ వాళ్ళకి అయితే కొంచెం ఎక్కువ అనుకో. వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు కూడా అదే చేస్తారు. ఇప్పుడు మాకైతే న్యాయం కావాలన్న. అటు ఇటు చేయకుండా బాడీ దొరకకుండా పోతే మంచిగా ఉండదు అన్న. ఏ చెప్తున్నా. उड़ीसा का आदमी है मैं। मेरा साला है। वीडियो बनाओ इनका बात मत सुनो, वीडियो बनाओ। मेरा साला है, समीर पाड़ी है, मेरा साला है, मेरा भाई है, छोटा भाई है। मैं उसको छोटा भाई जैसा देखता है। मेरा साला को मैं सूरत से लाके इसमें काम लगाया था। मिसिंग लिस्ट आया, मिसिंग लिस्ट में 7 साल से मेरा साला इसमें काम कर रहा था। 2 साल हेल्पर किया, 5 साल से ऑपरेटर है। ये लोग का बात मत सुनो, ये लोग का बात मत सुनो। ये लोग कंपनी का पैसा खा के बैठा हुआ है। ये लोग कंपनी का पैसा खा के बैठा हुआ है। कंपनी पैसा फेंक दिया ये लोग को। ये लोग को तेलंगाना पुलिस वाला को पैसा फेंक दिया है। मैं बोल रहा हूँ, मीडिया वाला को बोलो ना, बताओ ना। मैं बोल रहा हूँ, पूरा मीडिया वाला को बता रहा हूँ। मीडिया वाला पुलिस वाला को पूरा कंपनी सिकाची कंपनी पूरा पैसा फेंक के बैठा है। इसलिए पुलिस वाला कुछ भी नहीं बता रहा है। मैं बोल रहा हूँ, खुला मैं बोल रहा हूँ, सिकाजी लिमिटेड कंपनी पुलिस वाला को पैसा फेंक के बैठा है। इसलिए पुलिस वाला किसका आता पता नहीं बता रहा है। बहुत बिहार का, यूपी का, बंगाल का, उड़ीसा का और दिल्ली का, अपना आंध्रा का
बहुत अभी अभी लिया था कॉन्ट्रैक्टर 2 आदमी आंध्रा का है। सीएम भी आया ना, क्या बोला सीएम वो आया था, वो खाली देख के चला गया है। वो ऐसा कुछ इतना स्पीड नहीं लिया है। मगर मैं बोल रहा हूँ, मेरा बिहार का, उड़ीसा का, यूपी का और तेलंगाना आंध्रा का बहुत आदमी मर चुका है। मेरा साला का मैं अभी तक कल रात 11 बजे से अभी तक मैं ढूंढ रहा हूँ। मेरा साला का हाथ पता है, मेरा साला का हाथ पता नहीं मिल रहा है। मैं बोल रहा हूँ, अभी उधर पुलिस वाला को पूछा तो ये लोग बोल रहा है कि अंदर नहीं छोड़ेगा। मैं बोला क्यों नहीं छोड़ेगा, मेरा साला अंदर मर चुका है, मेरा साला नहीं मिल रहा है, क्यों नहीं छोड़ेगा तुम लोग। मैं अभी तक मैं बोला है, ये लोग सब पैसा खा के बैठा है, सब पैसा खा के बैठा है। कंपनी का, सिकाजी कंपनी का पैसा खा के बैठा है। सिकाजी कंपनी 2-4 करोड़ फेंक दिया है, ये लोग इसलिए पैसा खा के बैठा है। सब मुँह छुपा के बैठा है ये लोग। देखो कैमरा दिखाओ, ये लोग को सब पैसा खा के बैठा है। मेरे को पैसा ज़रूरत नहीं है, मेरे को ये महीने का मेरे को पैसा, मैं भी ऑन ड्यूटी में था, मेरे को ये महीने का पैसा मेरे को नहीं चाहिए। मगर जो आदमी मर गया है वो लोग को पैसा दीजिए, वो लोग का परिवार को देखिए। वो लोग का जो आदमी, अगर तुम लोग का भाई बहन माँ बाप होता तो तुम लोग को कैसा लगता है? हाँ, अगर तुम लोग का माँ बाप बहन मर जाता तो तुम लोग को कैसा लगता है? सीएम क्या बोलता है? इधर का सीएम कौन है? वो आ गया चला गया, वो क्या देख लिया? लौड़ा देख लिया है। मैं बोल रहा हूँ, मेरे को अंदर डाल दो। मैंने बोलता है वो क्या देख लिया? कंपनी देख लिया चला गया, क्या देख लिया? वो खाली कंपनी कितना आदमी मर गया, कितना आदमी हो गया, पैसा ले गया चला गया। अभी तो कितना आदमी मरा उसको मालूम है सीएम को? मैं बोल रहा हूँ सीएम को मालूम है? मेरा साला अभी तक नहीं मिल रहा है मेरे को। कौन है वो? मेरा साला अभी तक नहीं मिल रहा है मेरे को। मैं 4 पुलिस स्टेशन में घूम गया है, लिंगमपल्ली, मियाँपुर पुलिस, पटनचूर सब घूम गया है। मेरा साला मेरे को नहीं मिल रहा है। मेरे को कहाँ डालना है डाल दो, मेरे को टेंशन नहीं है, मगर मेरा साला मेरे को होना है। మళ్ళీ ఆపేషన్ చూడు, చెప్తానే ఉన్నా మళ్ళీ ఆపేషన్. 2 ఫ్లాష్ కానీ అయిపోయిన తర్వాత ఫోటో నీరు చూపెట్టేసి సార్ వచ్చి తక్షణ సాయం చేయమంటారు. తక్షణ సాయం వాళ్ళకి చేయాలి కదా సార్. పడంచూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డెడ్ బాడీలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి క్రియాకర్మ చేయాలంటే వాళ్ళ దగ్గర పైసలు లేవు. ఏం చేయాలి సార్? ఎవరిని అడగాలి? ఇక్కడ అడుగుదామంటే పోలీసు వాళ్ళు ఏమో వెళ్ళిపోయి ఇటుకెళ్ళి అంటారు. వాళ్ళు ఎవరిని అడగాలి? అదే ఏడుకోమంటే ఇక్కడికి వెళ్ళి పక్క జరగమంటారు. మేనేజ్మెంట్ నంబర్ ఇవ్వండి, కలిపిమండి, మాట్లాడిస్తాం. మాకు తక్షణ సాయం కావాలి. ఇప్పుడు వీళ్ళు చాలా మందికి డెడ్ బాడీ అంతకే చేయడానికి ₹1 వాళ్ళ దగ్గర, వాళ్ళు బతకనికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ₹1 ఇప్పుడు బాధిత కుటుంబాలకు కావచ్చు, అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళతోటి మేనేజ్మెంట్ కానీ సీఎం కానీ మాట్లాడారా? ఎవరు కలవలేదు, ఎవరు మాట్లాడలేదు కూడా. డెడ్ బాడీలు వాళ్ళు ఏడ్చుకుంటూ ఆడుకుంటారా? ఇలా మేనేజ్మెంట్ తో మాట్లాడుకుంటూ కూర్చుంటారా సార్? ఇప్పుడు డెడ్ బాడీ ఆడ ఉంది పడంచూరులో, ఆడ తీసుకొచ్చి క్రియాకర్మ చేయాలంటే డబ్బులు కావాలి. ఎవరు ఇస్తారు? మేనేజ్మెంట్ తోటి మాట్లాడదామంటే ఇక్కడ మాట్లాడేటోడు ఎవరు లేరు. పోలీసు వాళ్ళు ఏమంటారు? వెళ్ళిపోని అంటారు. ఎవరితో మాట్లాడాలి? మళ్ళీ వచ్చి సర్పంచ్ తోటి మాట్లాడాలా? మీ ఎమ్మెల్యే సాబ్, ఇప్పుడు సీఎం సాబ్ తోటి మాట్లాడాలా? సీఎం సార్ వచ్చి మాట్లాడి చెప్పిండి వెళ్ళిపోయింది. అయిపోయింది అనే పని అయిపోయింది. చేయడానికి పైసలు కావాలి. వాళ్ళ దగ్గర తినడానికి కూడా ₹1 లేదు. పొద్దుగాల నుంచి ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు ఆయన. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాం, వీడికి రండి, ఆధార్ కార్డు తీసుకురండి, అది అన్నాడు. ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు ఆయన. ఆడ డెడ్ అనేది ఏదో పేరుంది, ఎవరి నంబర్ కలుస్తలే, ఒక నంబర్ కలిస్తే ఫోన్ లేపుతలేడాడు. వచ్చి అర్ధగంట అయింది, గంట అయిపోయింది. రేవంత్ సార్ పోయినాక మాట్లాడతామన్నారు. వచ్చినాక మాట్లాడదామంటే ఎవడలేడు, ఫోనే లేపుతలేడు. ఆడ నిలబడితే అర్ధగంట ఆగమంటారు. ఇప్పుడు ఆడనేమో పడంచూరు హాస్పిటల్ డెడ్ బాడీ ఉంది. అది చూడాలా, ఇది చూడాలా? వీళ్ళ దగ్గర ₹1 లేదు. ఏం చేయాలి సార్? ఎవరిని అడగాలి? ఇలా సార్ని అడిగితే మీరు వెళ్ళిపోనంటే ఏడుకోవాలి సార్. మేము కూడా వాళ్ళ పోయి చావాలా? మళ్ళీ చెప్పురు మళ్ళీ. అట్లున్న పరిస్థితి. అసలు రెస్పాన్సిబిలిటీ లేదు సార్. ఇక్కడ అవును సార్, వచ్చినాక ఏదో ఉంది కదా, మన నోట్లో పెట్టాం కాదు. ఇప్పుడు వాళ్ళకు తక్షణ సహాయం కావాలి. వాళ్ళ క్రియాకర్మ, కాలిపోయిన డెడ్ బాడీలను బొంద పెట్టడానికి పైసలు కావాలి. వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ₹1 లేదు. ఎట్లా చేయాలి మళ్ళీ? మీరు కంపెనీ నుంచి ఎవరైనా మేనేజ్మెంట్, అవును సార్ ఇన్ని ఇస్తాం మీరు చేయండి, తర్వాత వచ్చి మాట్లాడదాం, అట్లా కూడా ఇవ్వలేడు. ఇక్కడ
అడుగుదామంటే ఎవరైనా పోలీసు వాళ్ళు వెళ్ళిపోరు సార్, ఇటుకెళ్ళి వెళ్ళిపోండి అంటున్నారు. ఎవరిని అడగాలి సార్ చెప్పండి మీరు? ఎవరు ఫోన్లు చేస్తే ఫోన్ లేపుతలేరు. ఇప్పుడు అందరినీ తీసినట్టేనా? రుక్సానా ఖాతూన్ అని ఉంది సార్, ఆమె డెత్ అయిపోయింది, పడంచూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. రుక్సానా ఖాతూన్ మాకు మా రెంటల్ ఉంటారు బీహార్ వాళ్ళు కదా, మన లోకల్, వాళ్ళకి సపోర్ట్ లేదు ఇక్కడ. వాళ్ళకి హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, వాళ్ళు చదువుకోలేరు. మాట్లాడదామంటే ఇక్కడ ఇప్పుడు ఎవరైనా వచ్చి గట్టి మాట్లాడితే చాలా వెళ్ళిపో అంటారు, వాళ్ళకి భయం. ఎవరికైనా సార్ పోలీసు వాళ్ళ తీరు ఉంది, ఇప్పుడు మేనేజ్మెంట్ తీరు కూడా అట్లా ఉంది. ఎవరిని అడగాలి సార్? వెళ్ళిపోని వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎవరు మాట్లాడాలి సార్? ఇక్కడ అడిగేటోళ్ళే దిక్కులేడు. ఇక్కడ ఇప్పుడు ఆడ ఆల్రెడీ డెడ్ బాడీ ఆడుంది, తీసుకొచ్చి ఏం చేయాలి సార్? ఎవరిని అడగాలి? అడుగుదామంటే మాట్లాడే డబ్బులైనా తక్షణ సాయం. ఇగో ఇక్కడ సార్, ఇగో ఈమెకు అవార్డు కూడా ఇచ్చారు సార్ కంపెనీ వాళ్ళు, మంచి హౌస్ కీపింగ్ అవార్డు కూడా ఇచ్చారు. ఉంది కరెక్టే, కంపెనీ వాళ్ళు చెప్పారు కరెక్టే, కానీ ఇప్పుడు వీళ్ళకి చేయడానికైనా ఇప్పుడు డబ్బులు కావాలి కదా సార్. వాళ్ళకి 1 మంత్ కూడా మొత్తం ఇప్పుడు నెల చేసిన డబ్బులు ఫస్ట్కి ఇప్పుడు డ్యూటీ పడుతుంది సార్. ఇప్పుడు ఈ రోజు రేపు వచ్చే అమౌంట్ శాలరీ పడుతుంది, ₹1 కూడా లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు చేద్దామంటే కూడా లేదు, అట్లున్నది. వాళ్ళకి ఆమెకు 5 మంది పిల్లలు ఉన్నారు. ఆమె ఆడ ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు వాళ్ళ మాట్లాడదామని వస్తే ఎవరు రెస్పాన్స్ లేదు. అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా, ఇక ఫోనే లేపుతలేడు ఆయన పెద్ద మనిషి. ఎవరో అర్ధగంట నుంచి ఫోన్ చేస్తున్నా, అంటే వేరే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నంబర్ ఇచ్చిండు, ఆయనతో మాట్లాడని చెప్పిండు. వీడికి వచ్చినా ఈయన లేపుతానే. అవును సార్, చనిపోయిన వాళ్ళకైనా ఇప్పుడు తక్షణ సాయం కోసం ఏమైనా కొంత డబ్బులు ఇవ్వాలి కదా సార్. ₹1 కూడా ఇస్తలేరు, మళ్ళీ ఎవరు చేస్తారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇస్తారా సార్ ఏమైనా చేయడానికి? పోలీసు వాళ్ళు ఇస్తారా డబ్బులు చేయడానికి? పోలీసు వాళ్ళు ఇస్తారా? మన ఇప్పుడు వచ్చిన సీఎం సార్ ఇస్తారు, ఎవరు ఇవ్వరు సార్ డబ్బులు. మేనేజ్మెంట్ మేము ఇస్తాం, మేము భరోసా ఇస్తే మేము ఏమైనా ఉంటుంది మేము చూసుకుంటామని చెప్పి, లేకపోతే అందరు డెడ్ బాడీలు తీసుకురమ్మంటే ఇక్కడికి తీసుకొస్తాం. ఇక అందరం 15-10 బాడీలు ఉన్నాయి ఇక్కడ పెట్టేసి వాళ్ళే మేనేజ్మెంటే దిగి వస్తుంది. ఎవరే లేరు సార్ కంపెనీ వాళ్ళు మాట్లాడడానికి, ఎవరైనా ఉండాలి కదా. ఇప్పుడు బయట వాళ్ళు ఏం మాట్లాడతారన్నా గట్టిగా ఏం మాట్లాడలేకపోతారు. బయట వాళ్ళు మాట్లాడడానికి రాదు, వాళ్ళకి ₹1 లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు నెల జీతం పడితేనే వాళ్ళకి జీతాలు వచ్చేది. ఆడ డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేసి బయట పెట్టారు, తీసుకోమని చెప్తారు. తీసుకొని ఎడవాడిస్తారా? ఇంటి ఓనర్, ఇంట్లో కిరాయికున్న వాళ్ళు ఏమంటారు, మా ఇంటికి డెడ్ బాడీ తీసుకురావద్దు అంటారు. ఎక్కడో చచ్చిపోయి ఊరికి తీసుకోమండి, వాళ్ళకి తీసుకోమని వాళ్ళకి పచ్చడి ఉన్నాయి తీసుకొని.